వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టీవీ అప్డేట్స్. అందరూ ఎంతగానో వెయిట్ చేసిన హనుమాన్ ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. ఈ మూవీ మీద అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూశాక నేనైతే ఈ మూవీకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. ఈ మూవీ ట్రైలర్ రివ్యూ చూద్దాం. ట్రైలర్ డ్యూరేషన్ 3 minutes 29 seconds ఉంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగుండొచ్చు అనిపిస్తుంది. తేజ సజ్జా లుక్స్ కూడా బాగున్నాయి. అండ్ స్టోరీ విషయానికి వస్తే విలన్ ఒక సూపర్ పవర్ కోసం వెతుకుతాడు. ఆ సూపర్ పవర్ ఎక్కడున్నా అది విలన్ సొంతం అవ్వాలి. అండ్ ఆ పవర్ గురించి తెలిసిన వారు చనిపోవాలి. అలాంటి సూపర్ పవర్స్ హీరో తేజ సజ్జా దగ్గర ఉంటాయి. తేజ సజ్జాలో ఉన్న పవర్స్ వెనుక హనుమాన్ ఉన్నాడు. హనుమాన్ సూపర్ పవర్స్తో తేజ సజ్జాని రక్షిస్తూ ఉంటాడు అని నాకైతే అర్థమైంది. ఆ సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఆ సూపర్ పవర్స్ వల్ల హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్, ట్విస్ట్ని మూవీలో చూపిస్తారేమో. ప్రశాంత్ వర్మ గారు మంచి స్టోరీతో వస్తున్నారు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వుద్ది. అండ్ ట్రైలర్లో గమనించినట్లయితే హీరోయిన్ని ఎక్కడా చూపించలేదు. అండ్ మూవీలో హీరో ఎంట్రీ గూస్ బాంబ్స్ పక్కా అనుకుంటా. తేజ సజ్జాకి పవర్స్ రాకముందు పిరికి వాడేలా చూపించారు. పవర్స్ వచ్చాక ఒక ధైర్యవంతుడు హనుమాన్ని రక్షించుకోవడం చూపించారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. దైవానికి పవర్స్కి లింక్ పెట్టారు. సంక్రాంతి సందర్భంగా January 12, 2024లో హనుమాన్ మూవీ 10 లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వబోతుంది. శాటిలైట్ పార్ట్నర్స్ జీ నెట్వర్క్. మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే వెంటనే చూడండి. హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.